ఓరి ఓరి సింగన్న ముందుకురా. ఏలిక దేశ దేశాలు తిరిగాం, మహారాజుల ముందు మా ఇద్దరు చూద్దాం. మా సింగన్న నోడించిన దిట్ట ఏ రాజ్యంలోనూ లేదు. అందరూ మహారాజులు మాకు జయపత్రాలు ఇచ్చారు. అయితే ఏమి ఇష్టం? మాది ఒకే మాట ఒకే బాణం. మంత్రి గారు ఇచ్చేయండి. క్షమించండి ప్రభు, అధిక బలశాలులు 60,000 భయంకరులు మన ఆస్థానం మొదలున్నారు. ఓడిస్తాం, మన రాజ్య గౌరవాన్ని నిలుపుతాం. అవునవును, ఆ సింగన్న ఓడించండి, వారి జయపత్రాలు. సింగన్న మాలో ఎవరు కావాలో కోరుకో. తిరుగురండి. మంత్రి గారు ఇచ్చేయండి జయపత్రం. సింగన్న మీరు ఇస్తాను. కర్రస్వాములోనా కత్తిలోనా? ఏ విషయంలోనైనా సరే నువ్వు ఇస్తావా? అవును నాన్నగారు. అయితే నీకే జయపత్రం. మంత్రి గారు ఇచ్చేయండి. జయాపు చేయమని ప్రాణం ఉంది మహారాజా. అవునవును. సింగన్న నిజంగా సింగన్న. ముందు వాళ్ళని సత్కరించండి. అవునవును, తప్పకుండా సత్కరించవలసిందే. మంత్రి గారు దొరా, ఇంకా విచిత్రమైన విద్యలు చూపిస్తాం. విచిత్రమైన విద్యలు మాకు అనవసరం. విచిత్రమైన వస్తువే కదా చూపించండి, చూస్తాం. మా దగ్గరే ఉంటాయి దొరా. అయితే అవ్వండి. చంద్రసేన విచిత్ర ప్రయాస గౌరవాన్ని నిలబెట్టాం. ఏం గౌరవం? మీ ఆశీర్వచనం. అంతకంటే నాకు కావాల్సిందేముంది? మేము ఆశీర్వదించాలంటే అపూర్వస్సు కావాలనే. అన్నట్టు మంత్రి గారు, మన చిరంజీవి జన్మదినోత్సవం ఎప్పుడు? చెప్తాం. వారం దినాలు ఏర్పాట్లను చేస్తున్నారా? అపూర్వస్సు సంపాదించారా? క్షమించండి ప్రభు, ఇదివరకు తాము సేకరించిన విచిత్ర వస్తువుల కన్నా చిత్రమైనది లభించలేదు ప్రభు. లభించలేదా? అయితే మా చిరంజీవి దీవించడానికి వీల్లేదు. మా దీవెన లేకుండా జన్మదిన మహోత్సవం జరగడానికి వీల్లేదు. జన్మదిన మహోత్సవం జరగకుండా మా చంద్రసేనుడికి వయసు పెరగడానికి వీల్లేదే. వయసు పెరగకుండా ఉండడానికి వీల్లేదు. ఏమైనా సరే విచిత్ర వస్తువులు సంపాదించి తీరాలి. మరి ఒకే మాట ఒకే బాణం. చెప్తాం, ప్రయత్నిస్తూనే ఉన్నాను. దానికోసం రాజ్యం అంతా దండోరాలు వేస్తున్నాను. ఈ దండోరాలు ఎందుకండి? శుద్ధ దండగా అటువంటి వస్తువు తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తామని అన్ని దేశాల వారికి తెలియచేయండి. నాన్నగారు, మీ ఆశీర్వచనం కంటే
అపూర్వ వస్తువు ఘనమైందా? ఘనమో తేలికో మాకు అనవసరం. ఆశీర్వదించాలంటే అపూర్వ వస్తువు ఉండి తీరవలసిందే. మాది ఒకే మాట, ఒకే బాణం. నువ్వెవరనుకున్నావు? ఈ చిత్రసేన మహారాజు గారి కుమారుడు. చంద్రసేన రాకుమారులు వీరేనమ్మా భువనసుందరి. నచ్చారా? లక్ష్మి, అమ్మాయికి చిత్రపటం చూపించావా? రాకుమారికి చంద్రసేనుల వారు నచ్చారమ్మా. అలాగా? ప్రేమత్యాగం కంటే ప్రాణత్యాగమే. నువ్వు పొరపాటు అవుతుంటే నేను ప్రతిమను ఏం ప్రయోజనం? ఏమైనా సరే నువ్వు ఇతను బంధించండి. ఏ రాజగురువు తన ధర్మ నిర్ణయ కౌశలంతో రాజవంశానికి రాజ్యానికి ఔన్నత్యాన్ని చేకూరుస్తున్నాడు, ఆ గురువుపుత్రుడే రాజద్రోహానికి పూనుకున్నాడు. ఎంత వ్యత్యాసం!